నేను అనుకున్నట్లేదు. గుడిలో బొమ్మలో నిల్చుండి మనకు ఉపక్రమించినాను. అన్నా నేను ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి నా అవస్థ ఏమి చెప్పుదు. పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడమెట్లో వచ్చి పడిపోయేట్టు మీ వదిలి సుసుక్కుంటున్నది. ఆ వేగుతము మందులు మంచిగా కదా మనసు దరి చేసుకొని వీధి వచ్చేసరికి ఎదురాడు అమ్మాయి. ఆ పాటలు లోపలిపోయి నీ వదిలి తిట్టి హైవడి దండములు వేసి సభ మీద సేపు చక్కెర పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మలోకి వచ్చింది కదా. మరలా ఒక దుష్కృమాయింది. సందేశం ఏమన్నదే నమ్మినా జరపలేదు. కొత్త కూడా చేత కూర్చొని చక్కగా ఎదురైనది. అంతలో నాకు ఎక్కడే కోపం అయితే మిత్రమా. ఆయనను 2 దుశ్చక్రములు ఒక సుశక్తితో సమానమన్నమాట దిగి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాడు. ఆయన దుశ్చక్రం ఓర్కైపోవు నా మిత్రమా. ఏడికి వచ్చేసరికి నా వాడు మాయమైనాడు. సరే కానీ నీ నాయనగారు పట్టణం నుంచి విడిచి ఏడి ఎవరి కావడం ఎందుకు పెట్టినారో కానీ ప్రతిదినము వచ్చిపోమంటే వాడు మా కష్టంగా ఉండదయ్యా. అంతటి గొంతు బాగుంటూ అరవగా ఆ పడవాడు ఏ కలుపాలను ఉండిపడి నన్ను ఎవరు పడ వేసినాడు అయ్యా. ఆయన దుస్తకర ఫలము దైవం వెళ్ళి మరలా ఇచ్చిన ప్రత్యక్షమేనదయ్యా. అవును ఎట్లేమిటి వేదాంత పురాణము కొంత వికల్పపోయేది కదా. పురాణం పట్ల నీకు ఎంత శ్రద్ధయో ఇప్పటికీ నాకు అవగతమైనది. తమరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు మిత్రము. నిన్నటి పతివ్రతా ధర్మఘట్టంలోనే ఉన్నాము. పతివ్రతా ధర్మఘట్టములా అయ్యనయ్యో నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయినందుకే ఎందుకు వ్యాపారం పడుతున్నాను మిత్రమా. మాట్లాడలేవయ్యా మిత్రమా. తమరు పురుషులు కదా. పతివ్రతా ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరం. వాటి పట్ల తమరికంత పామర వేలనా అనుకున్నాను. మీకు ఆ సందేహం వస్తుందని నా కొరకు కొట్టివా. నా భార్య ఉపదేశించు నిమిత్తము ధర్మంలో ఎవరు వినదు పరుడు ఉపదేశించడిగే కదా. అమ్మాయి మీ ఆయన చెడు పలుకురాదని వినొచ్చు కానీ ముందు పొరను కానీ మా తెల్లని చక్కగా పడినయ్యా. వరహాలకి తేలిన పద్యం మిత్రమా. ఈ పద్యముల తర్వాత వల్ల వేసిన కానీ పద్య భావం అంతయు అరటివండి వచ్చినట్టు విడదీసి చెప్పండి మిత్రమా. భక్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము వింటున్నవరాధ. భక్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము రూపవంతుడు కానిము పురుగు కానిము ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము మిత్రమా. వివేకవంతుడు కానిము మూఢభావంతుడు కానిము వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుతూ ఉండవలైనని దీని భావము. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమ. ఆదరుడు బ్రతుకోనతో అడిచి పద్యాలు పట్లాలన్నాడు కోరుకుపోతుందంటే ఈ పద్యాన్ని వినిపించిన మా ఇంటితో ఉన్నవారు మరి లేవదు మిత్రమా. భర్త ఎంత గురువు అయినాడు. భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చదువుకొని తేలవలసిన పురాణ సంగా పోషిస్తుందా దానికి కట్టాము. ఇప్పుడు మా వదిన చక్కగా చదువుకున్నది కదా. అదే అనుభవం వచ్చిన చిక్కంతా అందరికీ దాని కింద అదిరిపోను. అయినా ఇప్పుడు అడగులు కానమ్మాయి మర్యాద మార్చిపోయి కట్టుబాట్లు కాలిపోయి అని బాతులు పని బాటలు పదలకేసారు. ఏడు సిగ్గు లేదు కలిసింది. పైన వేషాలు పట్టణాలు రోషాలు రథానికి రాద్ధాంతాలు సీమలు దాడి చేస్తాంతారు మిత్రమా. కొంతకాలం మీ సంగా గడిచిందో మన మగవాడు మన్నీ కదయ్యా. మామగారు ఎందుకు ఈ పూట స్వయంగా పిలిచినారు? ఎందుక మన పురాణము మాటగలుగుడు చెడు కల్లయ్యను చెడు హల్లములు చెడు రకములు చెడు స్నేహము చెడు మొత్తములు చెబుతా
ఈ పూట పురాణ కాలక్షేపం మీదతో నిలిపివేసి నాకు దుస్తులు తీసి శీఘ్రముగా కార్యస్థానంలో పోవలసి ఉన్నది. నీవు లోనికి నా ప్రయాణం ఏర్పాటు రాక. అయ్యో దేవుడా, పొద్దు వారం లేదు, భోజనాసనం చేయలేదు, అప్పుడేం సందర్భమైన ఆసనం లేదయ్యా. మరి ఏమీ లేదు మిత్రమా. నేటి నుండి నాయన గారు వ్యాపార బాధ్యతలను నా పైన విడిచి వారి విశ్రాంతికైనా నిశ్చయించినారు. ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగుతాడు. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడుకుండా నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినాక గృహభారము పునరాల్చి తండ్రికి సపర్యలు కాంతును మిత్రమా యుద్ధం వచ్చిన ప్రతి యువకుడు తండ్రి గారికి చేయాల్సిన సేవలు ఇది కదా అవశ్యము. నేను చిన్ననాడే మా నాయన గారికి చాలా విశ్రాంతి కలిగించిన ఎదురా ఆయన పొడుపు గడవలు పగలగొట్టి ప్రతి దినము పొడుపు దారి చేసుకున్నాము. ఇప్పుడు గుర్తులు దర్శించి ప్రతి దినము పొడుపు అవత్తు కూడా పంపించినాను. ముచ్చటకు మూడవది దర్శించి గాలిపడములు కట్టి ప్రతి దినము వచ్చిపో వాళ్ళకు ముహూర్తములు పెట్టి బాధ కూడా పంపించినాను.